హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రాణి ఎర్రంశెట్టి. ఫ్రెండ్స్, ఈరోజు స్నాక్స్ రెసిపీతో మీ ముందుకు వచ్చానండి. చాలా టేస్టీగా ఉండే రెసిపీ అండి. అంతేకాకుండా అప్పటికప్పుడే మనం ప్రిపేర్ చేసి ఫ్యామిలీకి పెట్టేయచ్చు. హాట్ అంటే ఇష్టపడే వారికి ఈ రెసిపీ చక్కగా నచ్చుతుందండి. ఘాటుగా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉండే స్నాక్స్ రెసిపీ. మీ అందరూ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తే ప్రాసెస్ అర్థమవుతుందండి. చాలా ఈజీ ప్రాసెస్తో మనం ఈ రెసిపీని కంప్లీట్ చేసి ఫ్యామిలీకి సర్వ్ చేయొచ్చు. ఇంకా ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఒక గిన్నెని తీసుకోండి. దానిలోకి ఒక కప్పు పెసరపప్పు వేసుకోండి. ఒక బౌల్లో పెసరపప్పు చూపిస్తున్నాను కదా, క్వాంటిటీ అనేది ఎక్కువగా అక్కర్లేదండి. ఒక అరకప్పు అయినా సరిపోతుంది. దానిని గిన్నెలో వేసుకుని దాని నిండా వాటర్ పోసుకుని మూత పెట్టుకుని గిన్నె మీద మూత పెట్టుకోండి. ఒక అరగంట పాటు నానబెట్టుకోండి. ఈ గిన్నెను పక్కన పెట్టుకుని నానబెట్టుకోండి. ఇప్పుడు మిక్సింగ్ బౌల్ తీసుకోండి. దానిలోకి 2 కప్పులు గోధుమ పిండి చూపిస్తున్నానండి. క్వాంటిటీ అనేది మీ ఇష్టం అండి. నేను 2 కప్పులతో చేసి చూపించబోతున్నాను. కొలుచుకుని పక్కన పెట్టుకున్న తర్వాత అరగంట తర్వాత నానిన పెసరపప్పును తీసుకోండి. 2-3 సార్లు బాగా వాటర్తో వాష్ చేసుకున్న తర్వాత మిక్సీ జార్ తీసుకుని నీళ్ళన్నీ వంపేసుకుని మొత్తం కూడా పెసరపప్పు అంతా కూడా అలా మిక్సీ జార్లో వేసుకోండి. వాటర్ అనేవి ఏమీ రాకుండా జార్లో పప్పు వేసుకుని నేను చూపించే విధంగా ఒక 2-3 టేబుల్ స్పూన్లు మాత్రమే వాటర్ పోసుకుని మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకోండి. వాటర్ అనేవి ఎక్కువగా పోసామంటే గోధుమ పిండిలో కలిపేటప్పుడు పిండి అనేది ముద్దలాగా రాకుండా పల్చగా వచ్చేస్తుందండి. అందుకే మనం వాటర్ని తక్కువగా పోసుకుని గ్రైండ్ చేసుకోవాలి. ఆ గ్రైండ్ అయిన మిశ్రమం అంతా కూడా అలా గోధుమ పిండిలో వేసేసుకోండి. ఇప్పుడు ఘాటుకి తగ్గట్టుగా పచ్చిమిర్చి తీసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని అలా మిక్సీ జార్లో వేసుకోండి. అలాగే ఒక చిన్న అల్లం ముక్క కూడా తీసుకుని సన్నగా తరిగి మిక్సీ జార్లో వేసుకోండి. ఇప్పుడు ఒక 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పొడి వేసుకోండి, లేదంటే మిరియాలు వేసుకోండి. ఒక 1/2 టేబుల్ స్పూన్ వాము వేసుకోండి, లేదంటే వాము పొడి అయినా వేసుకోండి. ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకోండి. టేస్ట్కి సరిపడా సాల్ట్, అలాగే చిటికెడు పసుపు, 1 టేబుల్ స్పూన్ కారము వేసుకోండి. ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ అందరికీ ఇంట్లో ఎప్పుడు ఉండేవేనండి. చాలా సింపుల్గా మనం ఈ రెసిపీని కంప్లీట్ చేయొచ్చు. ఇలా నేను చూపించేవన్నీ కూడా మిక్సీ జార్లో వేసుకుని మెత్తని పేస్ట్ లాగా చేసుకుని అదంతా కూడా ఇలా మిక్సింగ్ బౌల్లో వేసేసుకోండి. దీనిలో కూడా వాటర్ అనేవి ఏమీ పోయకూడదండి. అలాగే గ్రైండ్ చేసి వేసుకోండి. ఇప్పుడు అదంతా కూడా తీసివేసుకున్నాం కదా. ఇప్పుడు పిండికి మొత్తానికి కలుపుకుని చపాతీ ముద్దను రెడీ చేసుకోండి. వాటర్ అనేవి ఎక్కువగా పోయాల్సిన పని లేదండి. మనం పెసరపప్పు గ్రైండ్ చేసినప్పుడు అది మెత్తగా ఉంటుంది కదా, దానితోనే పిండి అంతా కలిసిపోతుంది. పిండి అంతా కలిసిన తర్వాత ఒకసారి పిండిని టేస్ట్ చూసుకోండి. సాల్ట్ చాలకపోతే యాడ్ చేసుకోండి. ఇప్పుడు నేను చూపించే విధంగా చపాతీ ముద్దను డివైడ్ చేసుకుని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక గిన్నెలోకి మైదా పిండిని తీసుకోండి, 2-3 టేబుల్ స్పూన్లు. దానిలో ఆయిల్ వేసుకుని నేను చూపించే విధంగా చిక్కటి పేస్ట్ లాగా రెడీ చేసుకోండి. ఈ చపాతీ ముద్ద అనేది మొత్తం మైదా పిండితో కూడా చేసుకోవచ్చండి, కానీ నేను గోధుమ పిండితో చేయాలని ఇలా చేస్తున్నానండి. మైదా పిండిని ఆయిల్లో కలుపుకుని పెట్టుకున్నాం కదా. ఇప్పుడు ఒక్కొక్క బాల్ని తీసుకుని ఇలా చపాతీలాగా ఒత్తుకుని దానిపైన మనం కలిపి రెడీ చేసి పెట్టుకున్న మైదా పిండి ఆయిల్ పేస్ట్ని ఇలా అప్లై చేసుకోండి. ఈ చపాతీ అనేది ఎంత వీలైతే అంత పల్చగా ఒత్తుకోండి. మందంగా అనేది అసలు ఉండకూడదండి. ఎంత పల్చగా ఉంటే మనకి స్నాక్స్ అనేవి అంత క్రిస్పీగా టేస్టీగా కరకరలాడుతూ వస్తాయి. ఇప్పుడు నేను చూపించే విధంగా మధ్యలోకి ఫోల్డ్ చేసుకుని మరలా ఇలా పొడవుగా చపాతీలాగా ఒత్తుకోండి. ఇలా చేసుకున్న తర్వాత మరలా మధ్యలోకి ఫోల్డ్ చేసుకుని ఇలా సన్నగా పొడవుగా వీలైనంత పలుచగా ఒత్తుకోండి. ఇలా మడతలు పెట్టిన తర్వాత మరీ ఎక్కువగా ఒత్తామంటే చపాతీ అనేది ఆయిల్ అప్లై చేసాం కదా, అదంతా కూడా పీటకు అంటుకుపోతుందండి. చాలా జాగ్రత్తగా ఒత్తుకోండి. ఇప్పుడు మనకి కావలసిన సైజులో ఇలా పీసెస్గా కట్ చేసుకోండి. నేను ఈ షేప్లో చేస్తున్నాను కదా, మీకు
మీరు మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకుని అవన్నీ కూడా ప్లేట్లోకి సర్ది పెట్టుకోండి. ఇలా కట్ చేసుకున్నవన్నీ కూడా ప్లేట్లోకి పెట్టేసుకుని అలాగే మిగిలిన బాల్స్ని కూడా ఇలాగే చపాతీ ఒత్తుకుని మధ్యలోకి ఫోల్డ్ చేసుకుని ఇలాగే నేను చూపించే విధంగా చేసుకోండి. ఇలా చేసుకున్నట్లయితే లోపల వరకు కూడా చక్కగా ఫ్రై అయ్యి క్రిస్పీగా పొరలు పొరలుగా వస్తుందండి. అందుకే నేను ఇలా మడత పెట్టి చూపించాను. ఇలాగే మనం గిన్నెలో సర్దుకున్న బాల్స్ అన్నీ కూడా ఇలా ఒక్కొక్క చపాతీ చేసుకుని దానిపైన ఇలా మైదాపిండి ఆయిల్ కలుపుకున్న పేస్ట్ని అప్లై చేసుకుని ఫోల్డ్ చేసుకుని నేను చూపించే విధంగా ఫోల్డ్ చేయండి. అంతేనండి, చాలా ఈజీగా మనం ఈ చపాతీలను చేసుకుని పీసెస్ని కట్ చేసుకోవచ్చు. ఇలా సన్నగా పొడవుగా చేసుకున్న తర్వాత దానిని మధ్యలోకి మడత పెట్టుకుని అలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవటమే. ఫ్రెండ్స్, నా ఛానల్ని మీరు ఫస్ట్ టైం వాచ్ చేసిన సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేయండి. నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ కూడా మీ ఫోన్కి నోటిఫికేషన్కి వస్తాయి. ఆ రెసిపీస్ మీకు నచ్చేలా ఉంటాయండి. మీరు కూడా కుక్ చేసి ఫ్యామిలీకి సర్వ్ చేయొచ్చు. అన్నీ రెడీ అయిన తర్వాత స్టవ్ వెలిగించుకుని కళాయి పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకుని ఆయిల్ కాగిన తర్వాత ఇలా ఆయిల్కి పట్టినన్ని పీసెస్ని ఇలా వేసుకుని డీప్ ఫ్రై చేసుకోవటమే. ఆయిల్ కూడా ఎక్కువగా పీల్చుకోదండి, గోధుమ పిండితో చేసాం కదా. చాలా తక్కువ ఆయిల్తోనే ఈ రెసిపీ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఇలా ఆయిల్కి పట్టినన్ని వేసుకోండి. ఫ్లేమ్ని మరీ హైలో పెట్టామంటే వేసిన వెంటనే కూడా ఇవన్నీ బ్లాక్గా వచ్చేస్తాయండి. అందుకే మీడియం కన్నా కొంచెం తక్కువగానే ఫ్లేమ్ని పెట్టుకుని స్లో ఫ్లేమ్లో మనం డీప్ ఫ్రై చేసుకున్నామంటే లోపల వరకు కూడా చక్కగా ఫ్రై అయ్యి తింటున్నప్పుడు చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటాయండి. మనం ఈవినింగ్ టైంలో టీ ప్రిపేర్ చేస్తూ ఉంటాం కదా, టీ టైం స్నాక్స్ లాగా వీటిని చేసి ఎప్పటికప్పుడు పెట్టొచ్చండి. పెసరపప్పు కూడా కలిపాం కదా, టేస్ట్ అనేది చాలా బాగుంటాయి. మీ అందరూ కూడా ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత అన్నీ కూడా తీసేసుకుని ఆయిల్ అంతా కిందకు వచ్చేసిన తర్వాత వేరొక ప్లేట్లోకి పెట్టుకోండి. మనం స్లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్నట్లయితేనే లోపల వరకు క్రిస్పీగా వస్తాయండి. అంతేకాకుండా చపాతీని వీలైనంత మెత్తగా ఒత్తుకుంటేనే లోపల మందంగా లేకుండా మెత్తగా లేకుండా చక్కగా ఈజీగా ఫ్రై అయిపోయి మనం తింటున్నప్పుడు చాలా టేస్టీగా ఉంటాయి. పిల్లలే కదండి, పెద్దవారు కూడా చక్కగా ఇష్టపడి తింటారండి. మీ అందరూ కూడా ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. ఇంకా రెడీ అయిపోయాయి ఎంతో టేస్టీగా ఉండే గోధుమ పిండి పెసరపప్పు స్నాక్స్ అండి. మీ అందరూ కూడా ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా సర్వింగ్ బౌల్లోకి తీసుకుని ఫ్యామిలీకి సర్వ్ చేసుకోవటమే. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి ఈ రెసిపీని షేర్ చేయండి. ఇలా చాలా క్రిస్పీగా టేస్టీగా కమ్మగా ఉండే స్నాక్స్ రెసిపీ రెడీ అయిపోయింది. మీ అందరూ కూడా ట్రై చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను మీ రాణి ఎర్రంశెట్టి.